ఎండాకాలంలో పల్చగా పప్పుచారు కాసుకొని దాంట్లోకి అప్పడాలు, వడియాలు నంచుకొని తింటే మన బుజ్జి బొజ్జకి చాలా హాయిగా ఉంటుంది కదా! ఇంకా ఈ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని టమాటోల్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ చిక్కదనానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు రసం, అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం, 1 టీ స్పూన్ అంత కారం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని 15 to 20 మినిట్స్ దీన్ని మరిగిస్తే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్